ఈరోజు సింపుల్గా ఈజీగా చేసుకునే సాంబార్ చూద్దామండి. తయారు చేసే విధానము, కావలసిన పదార్థాలు చూద్దామండి. పసుపు, కారం, ఉప్పు, సాంబార్ పౌడర్, మెంతి పొడి, పోపు దినుసులు, ఎండుమిర్చి, బెల్లం, సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉడికిచ్చిన పప్పు, కందిపప్పు. మొదట బాణల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేయాలండి. నూనె వేసాక పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు చిటపటమన్న తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. మెంతి పొడి వేసాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయించాలండి. ఉల్లిపాయ ముక్కలు వేయించాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేయాలి. వేసి తర్వాత మళ్ళీ ఒకసారి వేయించాలి. పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, మన ఇంట్లో ఏ ఉన్నా కూరగాయ ముక్కలు వేసుకోవచ్చండి. నేను ఇవి వేస్తున్నాను, బెండకాయ సొరకాయ ముక్కలు. ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా కలపాలి. ఈ సీజన్లో లభించేటువంటి ముల్లంగి, ములక్కాడ, ముల్లంగి చాలా చేస్తుంటానండి నేను. అసలు చాలా బాగుంటుంది దాంతో పెట్టుకోవడం సాంబార్. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. వీటిని అలా కొద్దిసేపు మగ్గించిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు వేయాలి. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టాలి. తర్వాత కొద్దిసేపు మగ్గించిన తర్వాత పసుపు, కారము, ఉప్పు వేసేసి ఒకసారి కలవబెట్టాలి. ఈ కలవబెట్టడం వల్ల బాగా ముక్కలకు పట్టాలండి కలుపుతుంటే. తర్వాత కొద్దిగా ఇంగువ వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. సాంబార్ పౌడర్ని మొదలే ముక్కలలో వేసుకుంటే కనుక వాటికి బాగా పట్టేస్తుంది, మంచి రుచిగా వస్తుంది అన్నట్టు. సో వీటిని బాగా కలిపేసిన తర్వాత కొద్ది నీళ్లు పోసి ఒక 1/2 గ్లాస్ వరకు నీళ్లు పోసేసి మూత పెట్టేసేయాలి. అవి మగ్గిన తర్వాత చింతపండు రసం వేయాలండి. చింతపండు రసం వేసి కొద్దిగా నీళ్లు పోసేయాలి. మళ్ళీ వేసేసి ఉడికిస్తుంటే కందిపప్పు వేయాలి. మళ్ళీ కందిపప్పు వేసి బాగా ఉడికించాలి. ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి కలిపి ఉడికించేయాలి. ఇది 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. ఉడికిస్తే కానీ మంచి సువాసన వస్తుంటుంది. ఆ స్మెల్ వస్తుంటే అసలు చాలా బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర వేయాలి పైనుంచి ఉడికించేటప్పుడు. తర్వాత నేను సాంబార్లోనండి కొద్దిపాటి బెల్లం ముక్క కూడా వేస్తానండి. అదేమంటే మరీ తీయగా ఉండదు కానీ ఆ రుచిని కొద్దిగా ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత పైనుంచి పోపు పెట్టడానికి పోపు దినుసులు, కొద్దిగా మెంతులు వేయించిన పొడి, కొద్దిగా ఇంగువ, తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలపాలి. కొద్దిగా లైట్ బ్రౌన్లో వచ్చేసరికి వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి సాంబార్ తీసుకున్న గిన్నెలోకి పైనుంచి పోపిలా పెట్టుకోవాలి. అంతే, రుచికరమైన సాంబార్. పైనుంచి కొత్తిమీర వేసుకోవచ్చండి, బాగుంటుంది.
చూడండి ఎంత బాగుందో. అన్నంలోకి నెయ్యి వేసి ఆ పైనుంచి సాంబార్ వేసేసి అప్పడంతో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.